హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. శ్రీశైలంలో సోమవారం దర్శనం అయిపోయాక మేము ఇక్కడ జంగిల్ ఫారెస్ట్కి వచ్చాము. మంగళవారం రోజు దోర్నాలకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ జంగిల్ ఫారెస్ట్. ఇక్కడ పులుల్ని డైరెక్ట్గా చూడొచ్చు అని చెప్పారు గైడ్. ప్రైస్ కొంచెం ఎక్కువే. ఫ్యామిలీ మొత్తానికి కలిపి 4000 5000 తీసుకున్నారు. ఒక గంట సేపు జర్నీ ఉంటుంది. గంట సేపు వాళ్ళు మనకు అన్నీ తిప్పి చూపిస్తారు. జంతువులు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు అని చెప్పారు. మీ అదృష్టం కనిపించడం కనిపించకపోవడం అని కూడా చెప్పారు. చాలామంది అడవులకు దగ్గరగా ఉన్నవాళ్ళు గిరిజనులు ఆ జంతువుల్ని చూడకూడదురా దేవుడా, క్రూర జంతువుల్ని అని పొద్దున్న లేస్తే దండం పెట్టుకొని లేసే రోజులు. కానీ కొంతమంది మాలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి ఆ క్రూర జంతువులు ఉన్న దగ్గరికి వెళ్ళి వాటిని చూడాలనే కుతూహలంతో ఇలా వీడియోలు తీసుకునే మనుషులు ఉన్నారు. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అని ఇలా జంగిల్ ఫారెస్ట్కి జంతువులు చూడడానికి అయితే వచ్చేసాము. కానీ చాలాసేపు భయపడుతూనే ఆ బండిలో కూర్చున్నాను. మిగతా వాళ్ళు కూడా, మా చెల్లి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. భయపడుతూనే వీడియో తీసుకున్నాను, భయపడుతూనే మాట్లాడాను. ఇలా గడిచిపోయింది. ఇప్పుడు నేను ఈ వాయిస్ కూడా బస్లో ఊరికి వెళ్తున్నాం ఆదోనికి, బస్లో కూర్చొని రికార్డ్ చేస్తూ ఉన్నాను. గివ్ అవే రాలేదు ఇంకా అని అనుకుని ఉంటారు. రేపు ఊరికి వెళ్తాను కదా, గివ్ అవే ఇలా బస్లోను బయట జంగిల్ ఫారెస్ట్లోను వేరే దగ్గర అలా ఇవ్వడం మంచిగా అనిపించలేదు. గివ్ అవే ఇచ్చాను అని చెప్పంగానే వాళ్ళ అడ్రస్లు కనుక్కొని ప్యాకింగ్ చేసేయాలి. కాబట్టి నేను రేపటి వీడియోలో రేపు ఇంటికి వెళ్ళాక ఆ పని మొదలు పెట్టేస్తాను. పులులు కనిపిస్తాయంట. ఇందాకే ఫ్రెష్గా ఇప్పుడే పులి వెళ్ళిన అడుగు జాడలను అయితే తీసుకున్నాను, చూశాను. మా చెల్లి వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఇటుపక్క నాకు కనిపించలేదు, అటుపక్క కనిపించింది వాళ్ళకి. ఎక్కడ పులులు వస్తాయో, వేరే జంతువులు వస్తాయని కొంచెం టెన్షన్గానే ఉంది. అసలు ఎప్పుడు ఇలా అనుకోలేదు, ఇంత అడవిలోకి వస్తాను ఇలా ఒక బండి వేసుకొని అని చెప్పి. వీళ్ళు అంటున్నారు ఏం భయం లేదు, అవి మనుషుల రక్తానికి రుచి మరిగిన జంతువులు కాదు, మనుషుల్ని చూసినా ఏం చెయ్యదు అని. నల్లమల అడవి అంటే ఇది ప్యూర్గా అడవే, మన రోడ్డు మీద కనిపించే అడవి కాదు, ఒరిజినల్ అడవిలోకి వచ్చేసాము. ఎక్కడ ఏం కనిపిస్తుందో అని చూస్తూ ఉన్నాను. ఇంట్రెస్ట్ కూడా ఉంది, కొంచెం భయం కూడా ఉంది. అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చాము మేము. ఇక్కడ చూస్తూ ఉండండి, ఏమైనా కనిపిస్తాయేమో. కనిపించినప్పుడు వీడియో తీస్తానో లేదో, భయంతో ఆగిపోతానో ఏమో తెలీదు. శివ శంకర, బండి పోవడానికి బాగా వర్షం పడింది. ఇక్కడ బండి నిదానంగా పోతోంది. 13 కిలోమీటర్ల జర్నీ అంట ఇది. ఇప్పటికి ఒక 2 కిలోమీటర్లు మాత్రం వచ్చాము. మా చెల్లి ఇంకో చెల్లి భయపడుతున్నారు ఇద్దరు కూడా. నాకు భయం ఉంది కానీ బయటికి కనిపించనీయట్లేదు. ఖచ్చితంగా పోయేలోపు ఒక పులి అయినా, పెద్ద పులి అంట, మరి మామూలు పులి, చిరుత పులి కూడా కాదు, పెద్ద పులులు ఉండే ఏరియా అంట ఇది. ఒక చెట్టుకి, పెద్ద చెట్టుకి పులి తన గోళ్లతో మార్క్ వేసింది అని చెప్పాడు గైడ్. ఆ మార్క్ను చూస్తే ఇంకో పులి అటువైపు రాదంట. ఆ చిరుత పులి వేసిన, తన వేళ్లతో వేసిన మార్క్ చూసి వెళ్ళిపోద్ది అని చెప్పాడు. అంటే ఒక పులి ఆధీనంలో ఉండే ప్లేస్ని ఇంకో పులి అక్కడికి రాదు అని చెప్పాడు. అదేమో సరిగ్గా అర్థం కాలేదు నాకు. పులి మార్కుని, పులి అడుగుని, తను వెళ్ళిన దారిని చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. పోతా ఉన్నాము. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వీడియో ఆన్ చేసుకోవాలి ధైర్యం చేసి. ఈ బండి ఏమో ఊగుతోంది. ఫోన్ ఒక చేతిలో, ఫోన్ ఒక చేతిలో మైక్. ఎక్కడ కింద పడిపోద్దు ఫోన్ అని. శివ, అమ్మో, ఎత్తేస్తోంది బండి. చూడండి, ఎక్కడ కళ్ళకైతే ఇంతలాగా ఏం కనిపించలేదు. పులి అడుగు తప్ప, పులి గోరు, కాలు అడుగు, చేతి గోరు ఇవి కనిపించాయి. ఒక కెమెరానైతే చూశాను, పులిలు వచ్చినప్పుడు అవి క్యాప్చర్ చేస్తాయంట. గవర్నమెంట్ వెహికల్ ఇది. అటవీ శాఖ వాళ్ళు పెట్టుంటారు కదా, ఆ కెమెరాలను చూశాను. దేవుడి దయ వల్ల పులి కనిపించాలి, అది ఊరికే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోవాలి. శివయ్య, మళ్ళీ రాత్రి దర్శనం ఉంది, లింగ దర్శనం. 9 గంటలకి లింగ దర్శనానికి వెళ్ళాలి.
ఇంకా 10 కిలోమీటర్లు వెళ్ళాలేమో. ఇద్దరు లోపల కూర్చున్నారు, డ్రైవరు వాళ్ళు, మనం గైడ్ లోపల కూర్చున్నారు. మేమందరం బయట కూర్చున్నాం. మాకు ఏ సేఫ్టీ లేదు, ఏదైనా వచ్చినా సరే. ఏం కాదు, మనుషుల్ని ఏం చేయదన్నారు వాళ్ళు అంత ఈజీగా. కానీ ఏ పులికి ఏ మూడు ఎప్పుడు ఉంటుందో అర్థం కాదు. కానీ వాళ్ళు డ్రైవర్ వాళ్ళు లోపల కూర్చున్నారు కదా, అక్కడ కనిపిస్తే ఎదురుగా కనిపిస్తోంది కదా, ఆ అద్దానికి 2 వైపులా, ఇటుపక్క అద్దానికి అటుపక్క అద్దానికి మేకులు గుచ్చారు రివర్స్ చేసి. ఏదైనా జంతువులు వస్తే అవి గుచ్చుకుంటాయనో. వర్షం బాగా పడింది ఇక్కడ. అవి గుచ్చుకొని వాటికి పులి అడుగు జాడలు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి మంచి. వాళ్ళు సేఫ్గానే ఉన్నారు, మేమే బయట పక్క ఉన్నాం. సేఫ్టీ లేదు. దేవా శంకర, ఆ శివుడే కాపాడాలి మా పిల్లల్ని, మా చెల్లి వాళ్ళని. శివ శంకర ఒరిజినల్, ఇంకా ఒరిజినల్ అడవి అన్నట్టుంది ఇది. రాను చీకటి అవుతోంది. టైం ఇప్పుడు 11 అవుతుంది కానీ చీకటిగా కనిపిస్తోంది. అంటే చెట్లు ఎక్కువ గుబురుగా ఉన్నాయి కదా, దానికి ఇక్కడ కనిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను పులి. శివ